హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పుణ్యఫలం అనే కథను విందామా? చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ చూస్తుండగానే ఓ పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు. ఆ చెట్టు మరో పక్కకు ఉన్న లోయ వైపు విరగపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు. కొంతసేపటి తర్వాత మళ్ళీ బస్సు బయలుదేరింది. ప్రయాణికుల్లో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ ఊపిరి బిగబెట్టుకుని కూర్చున్నారు. ఆ బస్సు కొంచెం ముందుకు వెళ్ళిందో లేదో మరోసారి దగ్గరలో ఉన్న చెట్టుకు పిడుగు కొట్టింది. డ్రైవరు చాకచక్యంతో మళ్ళీ బస్సును ఆపివేశాడు. ఇలా 3 సార్లు జరిగింది. మూడోసారి పిడుగు చాలా దగ్గరలో పడింది. ఇంకా ప్రయాణికుల్లో భయం తారాస్థాయికి చేరుకుంది. వారంతా అరుపులు ఏడుపులు మొదలుపెట్టారు. ఆ బస్సులో ఉన్న ఒక పెద్దాయన ఇలా అన్నాడు, చూడండి, మన అందరిలో ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనం అందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు కిందకి దిగి అదిగో ఎదురుగా ఉన్న ఆ చెట్టు ముట్టుకుని మళ్ళీ బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్ళు క్షేమంగా ఇంటికి వెళ్ళవచ్చు. ఒకరి కోసం అందరూ చేస్తారో అందరి కోసం ఒక్కరు చేస్తారో ఆలోచించుకోండి అన్నాడు. చివరకు అందరూ ఒప్పుకొని ఒక్కొక్కరిగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని రావడానికి సిద్ధపడ్డారు. మొదటిగా ఆ పెద్ద మనిషి ధైర్యం చేసి భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. ఇంకా మరణించేది అతడే అని అందరూ పూర్తిగా అనుకున్నారు. చాలామంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు. కొందరు జాలి పడుతూ చూడసాగారు. అతను కూడా చనిపోతానేమోననే భయంతో బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు. కానీ బస్సులోని ప్రయాణికులందరూ నీ వల్ల మేమందరం మరణించాలా, వీల్లేదు అంటూ అతన్ని దూషిస్తూ బస్సు నుంచి బలవంతంగా కిందకి నెట్టారు. ఇంకా చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపుతో తర్వాత భయంకరమైన శబ్దం వచ్చింది. అతను భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని దైవ ప్రార్థనలో మునిగిపోయాడు. కానీ పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు, ఆ బస్సుపై. అవును, బస్సుపై పిడుగుపడి అందులో ఉన్న ప్రయాణికులందరూ మరణించారు. నిజానికి ఆ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండటం వల్లనే ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదన్న సత్యాన్ని గ్రహించని ఆ బస్సులో ఉన్నవారు వారి వారి స్వార్థం వల్ల అందరూ మరణించడం జరిగింది. ఇంతసేపు అతను వారితో కలిసి ఉండడం వల్ల ఇతని పుణ్యఫలం వారందరినీ కాపాడింది. అది ఎప్పుడైతే అతను బస్సును వీడాడో మరో క్షణం వారంతా మృత్యువాత పడడం జరిగింది. దీన్నే పుణ్యఫలం అంటారు కాబోలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.